हाय फ्रेंड्स वेलकम टू सपना स्वामी ब्लॉग्स अंदर బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇంకా పొద్దున అయితే పులిహోర టిఫిన్ చేసుకున్నాం తిన్నాం పని అయిపోయింది బట్టలు బాసాలు ఆ ఎండకి కూర్చొని రోజు పని చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి ఇక దబదబ పని చేసుకోవాలని చెప్పి ఫాస్ట్గా పని చేసుకున్నాం ఇంకా మా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈరోజు టిఫిన్ ఏం చేయాలి కాలేదు నిన్న నైట్ అన్నంలో తాలింపు వేసేసినాము ఇంక ఇప్పుడైతే క్యాప్సికమ్ కోసేసి కర్రీ చేసుకోవాలి క్యాప్సికమ్ అందరూ తినారు కదా క్యాప్సికమ్ అన్న తింటా నేను తింటా మీరు ఇద్దరు తింటారా పప్ప మసాలా ఉంటేనే తినరు కానీ గిరికేమో కూర నచ్చదు నాకు మసాలా వాడదు మసాలా కావాలి గిరికి చెల్లి ఎప్పుడు వస్తున్నది తెలియదు 12 అవుతుంది టైం చెల్లె వాటర్ వాటిని పోయింది వాటర్ కాదు అది ఏదో పరుందట వాళ్ళ కాడ ఏమో తోమేటి అని చెప్పేసి సర్పు బ్రష్ ఏమో తీసుకోపోయింది అవన్నీ తీసుకొని వస్తానే అన్నది పనులు వచ్చిరట్నా తెలియదు నేను అడగలేదు నేను ఫోన్ కూడా చేయలే మళ్ళా సో శేఖర్ చూడు ఏ గింజలు సబ్జా గింజలా సబ్జా గింజలు మొన్న మార్కెట్ పోయినాగా రాజధాని దావత్ కోసం పోయినప్పుడు తీసుకొని వచ్చిన అయితే ఇవి సబ్జా గింజలు నాన్న దగ్గర నైట్ అంతా నానాలా మరి ఇప్పుడు పెడితే రాత్రి రావచ్చు ఇప్పుడు పెట్టగానే వచ్చినాయి కదా సార్ పెడితే రాత్రి రావచ్చు ఇంకా దొడ్డుగా వస్తాయి అంటే ఉబ్బుతాయి అవి వైట్ అయితే హాఫ్ అన్ అవర్ ఉబ్బుతాయి అని చెప్పి నాకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో తాత నన్ను కూడా ఏది ఇది అరే ఇటు పెట్టు దీని పెట్టు దీనివల్ల ఉపయోగం ఏంటంటే జీర్ణక్రియ వ్యవస్థ స్పీడ్గా జరుగుతుందట ఇంకోటి హీట్ కాదు చాలా చలువగా ఉంటుంది ఇంకోటి ఇంకేదో చెప్పారు కదా ఏదైతే హెల్త్ కి మంచిదే కదా చాలా మంచిది అందుకని మంచిది ఏది చెట్లు దొరుకుతున్నాయి ఏదైనా ఇచ్చి పెట్టదు చెట్లు ఉన్నాయి దీనికి ఒకసారి అమ్మ తీసుకొచ్చింది చాటాల ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి ఇవే ఇత్తులా ఇత్తులు అన్నదట ఇత్తులకు ఒకటి చూసినావా చూలే మొక్కజొన్న ఇత్తు మరి ఏమంటారు కందిత్తు అంటే ఇత్తు అనొద్దట గింజ అన్నట ఓయమ్మో అంటే కొన్ని పదాలు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఉన్నారా వాళ్ళు గింజలే అంటారు ఇత్తు అన్నారు ఆ ఇత్తు అంటే చాలా గలీజ్ మాట అన్నట్టు వాళ్ళకు ఓ సారీ అంటే మన తెలంగాణలో అయితే అట్లా అంటాము ఆ విషయం వచ్చిన తర్వాత నిన్న డిస్కషన్ చాలా ఏమైంది తెలుసా పత్తిత్తు అనే ఛానల్ పెడితే ఎట్లుంటది ఓ వద్దు అలాంటి పని చేయదు పత్తిత్తు ఛానల్ పేరేనా ఛానల్ పేరే పత్తిత్తు ఓకే డన్ ఇదే పని చేసిన మొన్న తీసుకొచ్చినాం కదా ఎవరు తీసుకొచ్చినవి నిన్న నువ్వే నాకు ఇచ్చింది కార్లకి తీసి నేను దీనికి ఇచ్చినారా నేనే పోయినా ఇవి మర్చిపోయినాం కార్లో పెట్టి ఏమో మరి కార్ పర్సన్ కార్ తెద్దామా కార్ తేవాలంటే ఇప్పుడు అడిగి పోవాలి ఎండలు ఏం పోతాము సాయంత్రం పోదాం సాయంత్రం పోతే ఈరోజు మళ్ళీ వెళ్తాం వేస్ట్ అవుతుంది అవునా సప్న ఇలా అవును కానీ వీళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది అవునా ముఖం అందుకనే వెలిగిపోతుంది చూసినా మెల్ల కథ నవ్వు స్టార్ట్ అయింది ఇగో సమ్మర్ హాలిడేస్ అసలు జూన్ 2 కి అందరూ మళ్ళా అమ్మ బర్త్డే ఎట్లా చేసారు అట్లనే అందరు అక్కలు సేమ్ అప్పుడు ఎంత మంది వచ్చారో ఇప్పుడు కూడా అందరు ఎవరి బర్త్డే లేదు సమ్మర్ హాలిడేస్ గెట్ టుగెదర్ అందరు ఒకసారి కలుద్దాం మళ్ళా ఎప్పుడు మనం మంచిగా గెస్ట్ హౌస్ లో ప్లాన్ చేసుకుంటే మంచిగా మన ఊరికి రమ్మంటే అయిపోతుంది అందరూ మా ఊరికి వెళ్తారు మీరు అందరు పల్లెటూరులో ఎవరు లేరు కదా మన పల్లెటూరే కదా తాత వాళ్ళందరూ పల్లెటూరు కూడా వస్తారు ఇప్పుడు అట్లా ప్లాన్ చేసిర్రు కానీ మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కరికి పనులు ఎట్లుంటాయి అందరికి అట్లా ఏమైందో ఏమో తెలియదు అది క్యాన్సల్ అయినట్టుంది ఇక మా మమ్మీ పిల్లల్ని అందరినీ మా మమ్మీ అనేది పిలుచుకుంది మొత్తం పిల్లలు అయితే పెద్దోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళుగా ఇలా అమ్మ పెద్దగా అందరికంటే చిన్న పిల్లలు అందరినీ పిలుచుకుంటుంది వాళ్ళ ఇంటికి అది సమ్మర్ హాలిడేస్ అయిపోతుంది మళ్ళీ తమ్ముళ్ళ వాళ్ళకి కాలేజ్ స్టార్ట్ అయితే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అవును అది కరెక్ట్ ఇద్దరు కొత్తగా కాలేజ్ పోతారు ఇక ఫస్ట్ టైం ఈమె తర్వాత ఫస్ట్ టైం ఇక నామ చెల్లెలు పోలే అరే అవునేమో తమ్ముళ్ళ అంటే ఫస్ట్ వాళ్ళే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలి చూడు 31కే వస్తాం 31కే రావాలి ఎందుకంటే ఫస్ట్ అమ్మకి నైవేద్యం పెట్టింది సాయంత్రం పోతే ఈరోజు సాయంత్రం పోతే మళ్ళీ 1వ తారీఖు 30వ తారీఖు వరకు ఇక్కడ ఉండాలి 31 ఏ నెల ఎంతరా 31 ఆ టైం వరకు ఇక్కడ ఉండాలి సరేనా జాగ్రత్త రా శిరీషను పంపించేటప్పుడు ఆఫ్టర్ 1 తర్వాత ఆమె సెకండ్ పోయి ఇవి వస్తుంది ఆమె పోతుంది అడు ఓనంటున్నాడు మీ ఇల్లు మాకు నచ్చింది నేను బోనిడికి వెళ్ళి అంటున్నాడు పోతావు పోవారా పోరద్దురా అట్లా స్కూల్ పోవాలిగా నువ్వు కూడా డాడీ కూడా ఫోన్ చేసిన నైట్ అమ్మ కూడా ఫోన్ చేసింది అని పంపిరి మనకు నిద్ర పడతలేటుంది మీ మమ్మీ ఇన్ని రోజులు ఏడో లేవటగా మీ అమ్మమ్మల్ని పోతావారా
పో ఇప్పుడు కాదురా ఎప్పుడైనా పోతావా వర్గలే పక్కనే వర్గల్ సరస్వతి టెంపుల్ అదేనా మరి అక్కడికి వచ్చినప్పుడల్లా దర్శనం ఫ్రీ చేయాలరా భయ్ చెప్పిస్తారు ఇప్పుడు పండగ అవుతున్నాడు తెలుసా దావత మన రథం తిప్పుతారు అయిపోవచ్చు అనుకుంటా 31 తారీఖు వరకు అయిపోతుంది స్టార్ట్ అయింది ఇప్పుడు కానీ పోయేది దగ్గర మనం అవును నేను ఒక గుడ్డి చెప్తానా మండేనే చెప్తానా కానీ అది నీ ముఖం చూపెట్టన్నా నా ముఖం చూపించాలంటే ఇప్పుడు చూసేటోళ్ళు నేను షేవింగ్ చేసుకోలే నువ్వు కూడా తాగుతావా ఇది ఇంకా మొత్తం నిండలేను నాన్న హాఫ్ అన్ అవరా అరే ఇప్పుడు చూడు హాఫ్ అన్ అవర్ అంటే ఇప్పుడు 10 నిమిషాలు అయిందా మనం పెట్టి 10 నిమిషాలనే చేంజ్ అయింది 5 నిమిషాలలో ఇట్లా అరే ఇంకా లడ్డుగా అయితే లడ్డుగా అయితే అమ్మ లాంగ్వేజ్ మస్తు కంట్రోల్ చేసుకోవాలి ఇది లెమన్ వాటర్ లేచి శేఖర్ లెమన్ వాటర్ లేచి పెట్టారు లెమన్ వాటర్ నా తాగొచ్చు లేదా తాగొచ్చు చాలా మంచిది ఏమో మరి అయిపోయిందా పని అంతా ఇది ఒకటే కూరనా ఇంకేమైనా కూరలు ఉన్నాయా ఒడియాలు మొత్తం సక్సెస్ఫుల్ కంప్లీటా వచ్చినాయా ఫస్ట్ ఫ్లాప్ అయింది కదా నేను అప్పుడే అనుకున్నా నేను ఫస్ట్ ఫ్లాప్ చేసిరని కొన్ని వచ్చినాయి సెకండ్ టైం కవర్గా వచ్చినాయి అయితే అన్ని మంచిగా వచ్చినాయి రౌండ్గా వచ్చినాయా పెద్దగా వచ్చినా చిన్న వచ్చినా అంటే నార్మల్ గా వచ్చినాయి చిన్న ఉంటాయి అది వేసినాక పెద్దగా అవుతాయి కదా ఓకే అంత దొడ్డుగా ఉన్నాయా సన్నగా ఉన్నాయా సన్నగానే ఉన్నాయి బాబు సన్నగానే ఉన్నాయా ఓకే ఓకే అయితే పెడదాం అనుకున్నాం మళ్ళా తెల్లారి ఇట్లా మొగులు ఉండే కదా మొగులు రైట్ వర్షం పడేటట్టు ఉండే కదా ఆకాశం మేఘం మేఘాలే సరే కానీ అయితే ఈరోజు దీంతో పాటు పచ్చిపులుసు చేయరా సైడ్కి ఈ ఎండాకాలం మళ్ళీ ఘోరంగా కొడుతుందిగా అప్పలేక లేదు ఎండ పులుసు రాదన్న పచ్చిపులుసులకు ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి అవసరం లేదు అరే ఈ కూరతో పాటు అయితే పచ్చిపులుసు చేయరా మళ్ళీ ఉందిగా చింతపండు అయితే ఉందిగా పప్పాజీ చింతపండు కొట్టాలి ఎడకూడదాం అయితే నేను చేస్తా పచ్చిపులుసు నువ్వు చేస్తే మేము తిన్నట్టే కానీ అవును చింతపండు ఏం చేద్దాం మనకెందుకు చింతపండు అట్లా అవును మరి ఇప్పుడు నాయనకు పడదు నాకు పడదు నీకు నాకు కూడా పడదు కాదు పోయిన సంవత్సరం చింతపండు ఫ్రిడ్జ్ లో ఇంకా ఒక 5-6 కిలోల చింతపండు ఉంది ఇంకా ఓ అట్లా అంటున్నావు నువ్వు మస్తు ప్లాన్ చేసినావు నువ్వు చాలా గ్రేటే ఎట్లుంది ఆవు పరిస్థితి ఏముంది అప్డేట్ చేయమంటారు మనం ఏమో వీడియోలు తీస్తలేము ఆవుని ఎప్పుడు చేద్దాం నేను పొద్దుగా లేచిన మరి లేస్తావు కానీ మీరు వెళ్ళిపోయారు మరి రోజు పాలు వింటాం నువ్వు రావాలా అయితే రేపు పొద్దుగా వీడియో ఇద్దాం పాలిస్తుంది నేనే విండిన అది ఏం చేస్తుంది తెలుసారా మనుషులకు ఇస్తుంది కానీ దాని బిడ్డకి ఇస్తలేదు అదేంది నేను పిండితే మంచిగా దానికి బిడ్డ మీద శ్రమ లేదు అంటుండు పప్ప అంటే కొత్త గానా ఏం కొత్త ఇప్పుడు 10 రోజులు అయిపోయాయి మనం తెచ్చి 10 రోజులు అయిందా వారమైందా వేస్తారు రేపు బుధవారం అయితే వారమే 10 రోజులు అంటే 15 రోజులు కావచ్చు అప్పటికి అయితే అందరూ దాని కాల గడుతురు దాని కట్టినా కానీ మనం కట్టకుండా పిండుతున్నాం కానీ మనం ఆ గోమాతను అట్లా ఇబ్బంది పెట్టొద్దని చాలా కుట్ట మెల్లగా తెచ్చుకుంటా టైం పాస్ తెచ్చుకున్నాం కదా మనకి ఇచ్చిన కాడికే చాలు సరే తెలుసా దాని ఎమ్మడికి గొర్రె కావాలట తీసుకుందాం ఏం తీసుకున్నాడు ఏమో శాతంగా సార్ నాకు కూలి పడుతుంది సార్ కూలి అబ్బా బా ఇప్పుడు కాదు కానీ నెక్స్ట్ మంత్ తీసుకుందాం ఈ మంత్ అది అయిపోయింది గుడ్ న్యూస్ చెప్పినా కదా అది గుడ్ న్యూస్ అయిపోయిన తర్వాత చేద్దాం చెప్పలే తర్వాత చెప్తా అది కట్టినాక అది మొత్తం అయిపోయినాక చెప్తాం కా నాని ఏమో ఇంటలేదు ఆగుతలే లేదు అవునవును ఆడుతున్నారు నిజానికి అసలు చాలా అంటే చాలా గ్రేట్ వీళ్ళు అందుకే ఇంట్లోకి బయటకి గేట్ బయటకి వెళ్ళరు మళ్ళీ గేట్ అసలు నిజంగా కానీ సుక్కలు అంటే సుక్కలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఈ ఇద్దరికి వాళ్ళతోటి ఈ ఇద్దరికి అయితే ఘోరంగా సుక్కలు కనిపిస్తున్నాయి నెత్తి నొప్పి ఏమైనా కళ్ళకేమైంది కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆమె ఉల్లిగడ్డ వస్తుందా నా చూడు ఎట్లడిస్తుందో కళ్ళకి నీళ్ళు వచ్చినాయిరా పాపం నొక్కదా నోయి నువ్వు ఆ పాట బాగాలేదని చెప్పినావు పాట నిజంగా బాగుందో బాగాలేదు నాకు తెలియదు కానీ ఆ పాట చేసే డాన్స్ స్టెప్పులు ఉంటాయి చూడు ఇరుగా తీస్తారు ఒక్కొక్కరు బీచ్ మీద ఒకటే నచ్చింది మస్తు వేస్తారు ఎవరు వేసినా మంచిగా వేస్తారు మరి ఆ స్టెప్పులు అప్పుడే తీద్దామన్నది రీల్ అది కానీ వదినతో ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది మన నచ్చలే అది ఒక స్టెప్ వదినతో ఆమెతోట ఆమె డాన్స్ ఆడితే భూమి బద్దలైపోతుంది భూమి ఇట్లా వలిగిపోతుంది అంత ఆగమే పర్సన్ అవుతుంది బయట వాళ్ళు రోజు చూసిరాపు అట్లా అంటే ఆమె కాలేజీలో డాన్స్ చేయాలనుకుంటున్నాను స్కూల్లో కూడా చేసింది అవునా నిజమా స్కూల్లో నిజంగా చేసిందా మీ క్లాస్ ఏమో కానీ నేను చూడలే అప్పుడు నేను బయటకు పోయినప్పుడు బాయ్స్ స్కూల్ ఉంటారా అన్న బయట కూడా ఎక్కువ ఉంటుంది ప్రోగ్రామ్ అయినప్పుడు ప్రోగ్రామ్ అయినప్పుడు మా పనులు మాకే ఉంటాయి మేము కూడా గెటప్ వేస్తాం కదా నిన్న ఒక సబ్స్క్రైబర్ వచ్చారు ఇంటికి నైట్ వచ్చారు అవును యాక్చువల్లీ మేము నిన్న ఏమైందంటే గడ్డ మేనికి పోయినాం రాజు వాళ్ళది వచ్చేసరికి నైట్ వచ్చేసరికి 7 అయింది
అప్పటికే అడ్రస్ కానీ ఒక్కని కూడా అడగకుండా తీసుకొచ్చి కరెక్ట్ ఇంటికి దాకా బండిని. గ్రేట్ చీకట్ల మళ్ళీ ఆ చీకట్ల నిజంగా చాలా గ్రేట్. ఆ అమ్మ ఏజ్ వచ్చేసి అమ్మ కంటే చాలా ఎక్కువ మా అమ్మమ్మ లెక్క అనిపించింది. మా అమ్మమ్మ కూడా అట్నే క్లోజ్గా మాట్లాడేది. వాళ్ళ బిడ్డనేమో మా అమ్మ లెక్క అనిపించింది, వాళ్ళ కొడుకేమో నా లెక్క అనిపించింది. అంటే నా మాటలు చాలా అంటే చాలా ఇంప్రెషన్గా ఉంటాయట, చాలా ఇష్టంగా చూస్తాడట నా వీడియోలన్నీ కూడా, నా మాటలు కూడా చాలా ఇష్టం అంట. అన్న చాలా అంటే చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ నిన్న ఆ టైంలో రాంగ్ టైం అని అవ్వాలనుకున్నట, కానీ ఎప్పుడు మేము ఇట్నే ఉంటాం కదా, వాళ్ళు ఫోటో అడగాల వద్దా అని భయపడిరట. దాని తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు, అన్న ఫోటో తీద్దాం అనుకున్నాం మర్చిపోయినాం, మిమ్మల్ని చూసిన ఆనందంలో మేము మర్చిపోయినాం అన్నాడు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇంతమంది అయితే రాని వాళ్ళు కొన్ని వేల మందిలో మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా మీ అందరికీ వన్స్ అగైన్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. బిగ్ బాస్ గురించి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకో ఛానల్ ఉందిగా నా అభిప్రాయంలో, దాని అప్డేట్ మొత్తం దాంట్లో ఇద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఎస్ అయితే కనుక కొన్ని అవి ఎట్లయిందంటే టైం ఉంటలేదు, మ్యాక్సిమం టైం ఉండలేదు, చాలా అంటే చాలా బిజీ అయిపోతున్నా. నిన్నటి ఫోన్ చాలా వరకు లిఫ్ట్ చేయలేకపోయినా, ఈరోజు చేసిన వాళ్ళందరూ మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి కొంచెం ఫ్రస్ట్రేషన్లో అవుతారు. ఈరోజు నుంచి రెగ్యులర్ కాల్స్ అన్నీ లిఫ్ట్ చేస్తూ ఉంటా. ఫోన్ చేసేటోళ్ళు చేయరి, మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్లో తెలుసుగా స్వప్నస్వామి బ్లాగ్స్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసేటోళ్ళు చేయరి. ఇంకేమైనా మనకి యూట్యూబ్ అది ఫేస్బుక్ కూడా ఉంది, స్వప్నస్వామి బ్లాగ్స్ అనేది ఫేస్బుక్ కూడా ఉంది. ఫేస్బుక్లో కూడా ఫాలో అయ్యేటోళ్ళు ఫేస్బుక్లో కూడా ఫాలో అయ్యండి. ఇక ఇప్పుడైతే కూర వండుతాడా ఆనందిద్దాం. మన ఫుడ్ ఛానల్ పరిస్థితి మరి ఫుడ్ ఛానల్ పరిస్థితి వాళ్ళకే ఆపేస్తున్నాం, వాళ్ళ ఇష్టం. మనం కాదురా, మనం వద్దనుకుంటే అంటే మనం తీయొద్దు అనుకుంటే మనం తీయాలనుకుంటే తీయగలుగుతాం. ఒక్కసారి మనం సైలెంట్ అయితే మాకేంది అన్నట్టు వదిలేస్తారు వాళ్ళు, అట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. మనమే ఎంబడబడాలి వాళ్ళని. సరే వద్దే ఎప్పుడు తీద్దాం చెప్పు, అలా అమ్మగారి ఇంటికి వెళ్ళి వచ్చినాక. సరే పోయిరా, ఇంకా నిమ్మలంగా పోయిరా, దాని తర్వాత ఇద్దాం. టెన్షన్ ఉండదు దేనికైనా కానీ. అందరికి ఉక్క పోస్తుందా? వాళ్ళ నాన్న ఫోన్ చేసిందిగా, వాళ్ళందరూ పిల్లలందరూ వస్తారట గెట్ టుగెదర్, చిన్నపిల్లల గెట్ టుగెదర్. ఇక మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు 1 తారీఖు నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుందని ఈ 2 రోజులు ఉండు అని చెప్పారు. ఆమెకు బస్సు పంపించేస్తే ఆమె పోతుంది, అంతేనా? ఆమె వచ్చినాక ఆమె అవుతుంది. వాళ్ళని కూడా ఫోన్ చేసిండు పంపిమని. ఆమెనే ఫస్ట్ పంపించేది ఉండే, కానీ ఇక మనకు నిన్న మొన్న పండుగ ఉండే, బర్త్డే ఉండే, మళ్ళీ నైవేద్యం పెట్టినాక ఆమెను పంపిద్దాం. అప్పులోపు ఈమె వస్తుంది. ఇక మళ్ళీ మనకు టిఫిన్లు ఉంటాయి కదా, మనకి ఇబ్బంది, మళ్ళీ మనము వండుకోవాలంటే మనకి ఇబ్బంది కదా. అందుకని ఎవరో ఒకరు ఉన్నారు అనుకోండి, లేకపోతే ఆ వంటల కాడ ఉంటే ఇక ఉన్న రిస్క్ అంతా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో టైం వచ్చేసి 1:20 అవుతుంది. జ్యోతి కూడా వచ్చేసింది టైంకి, ఎగ్జాక్ట్గా లంచ్ టైంకి. ఎందుకంటే వంట అయిందని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చేసింది. అక్కడ పని ఏం చేస్తుంది జ్యోతి? బట్టి రప్పడతారా? ప్లాస్టిక్ ఎత్తున కూడా పెడతారా? ఇటుకొకటి మీరు వేసిరు అంతే, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా పని స్టార్ట్ చేయలేదా? పైన కడుతురా కింద కడుతురా? పైన మొత్తం కంప్లీట్ కాలే ఎందుకు? అవుతుంది ప్లాస్టింగ్ చేస్తుండే, మరి కింద ప్లాస్టింగ్ చేయొచ్చుగా. కింద పైపులు కావాలంట. ఏది ఎలక్ట్రిషియన్ పైపు కావాలి, ప్లంబర్ పైపులు కావాలి. ఇవి వేసిన తర్వాతనే ప్లాస్టింగ్ చేయొచ్చు. మేము ఇసుక పట్టి పెడతాం. ఇప్పుడు ఇసుక పడుతురా? పట్టాలి. మరి ఇంతసేపు ఏం చేసిరు? అవి మొన్న ఏమంటారు బొంతలు గిట్లు ఉండే, బొంతలు నాకు లేవని సన్న దుప్పట్లు ఉంటే అవన్నీ జాడిచ్చి ఎండకేసిన, ఎండకేసి కూర్చున్న జెర్సీ. పని ఉందా ఇంకా? ఉంది. ఎందుకు కొడుతుంది ఇంతగా? ఏమైందా దానికి? ఏమైంది బేట? ఎత్తుకున్నందుకు ఏడుస్తున్నాడు, దింపేసి. బాబా అక్క దగ్గర ఉండని నేను ఎత్తుకున్నా. ఎందుకు వంట రూమ్ లో పోమని చూస్తుండా? సెకండ్ ఇస్తాడు. బంగారు పండులే తీసేస్తుండ్రా. టీ షర్ట్ కరెక్ట్ లేదు, గల్లా సెట్ కాలే, వి షేప్ టైప్ ఉంది. వద్దు అయిందా వంట? పచ్చిపులుసు చేస్తురా? నేను చేస్తాను. వాట్ ఇస్ దిస్? అన్న ఊకే చెయ్యి అంటుండగా. మరి అందుకు కూరలకు ఏదైనా కానీ కూర సరిపోకపోయినా లేకపోతే ఒత్తు ఎక్కువ వేసుకున్నా కానీ లూజ్గా ఉండడానికి పచ్చిపులుసు అనేది తోడు ఉండాలి. యాక్చువల్ రసం ఐడియా లేదా మీకు? మరి రసం చేయొచ్చుగా. ఇప్పుడు ఎక్కడ పోతే చాలా మటుకు రసాలే చేస్తారు ఏడైనా కానీ, అంటే తోడుకు వేసుకోవడానికి. రసం బాగుంటుంది. మరి అట్లా చేయొచ్చు కదా. ఎక్కువ ప్రాసెస్ టమాటా రసం చేయాలి ఎప్పటికీ. మరి ఇప్పుడు చేయరాదు? ఎందుకు? డబ్బున అయిపోతుందా? ఆల్రెడీ కూర్చున్నారు కదా చక్కెర. తినండి. నేను యాక్చువల్ చెయ్యానే ఊకున్నా, ఇగో అన్న చెయ్యి అంటే చేస్తున్నా కొంచెం అంతా. అంటే ఏదో ఎట్టి చేస్తున్నా ఇప్పుడు, ఇంట్రెస్ట్ చేస్తలేవు. అట్లేం లేదు, చేస్తున్నా అంతే. చెయ్యి అట్లా చేస్తున్నా. కొన్ని ఎట్లా వస్తాయి తెలుసా? ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే కూడా మంచిగా వస్తుంది. నేను అదే చెప్తున్నా. ఇంట్రెస్ట్ లేదా? చేరా నేను చేద్దామంటే వాళ్ళు అయిపోయి ఇంకేముందన్న తాలింపు వేసినావా?
నువ్వు తాలింపు వేయి, ఆమె ఇది పిసికి పెట్టేస్తుంది. ఏ వద్దు వద్దు, మామిడికాయ తొక్కుతుంది అది. ఫోన్ చేసింది కలుసుమని. కలిపినావు ఇంకేది? కలిపిన తర్వాత ఇది ఇట్లనే ఉంది. అది ఇప్పుడు అన్నంలో వేసుకొనికే నేను పెట్టినా. ఒక ప్లేట్ లో పెడితే అయిపోయి ఇట్లా మూత మీద ఆయిల్ అంతా. నేనేం చెప్పిన తెలుసా, ఈ మూత మొత్తం పోయింది అనుకో, మూత అంటున్నా, ఈ ఆయిల్ మొత్తం పోయింది అనుకో, ఆ సజ్జ అనేది సజ్జనే అంటారు, మళ్ళీ ఏమని అంటారు కదా సజ్జ. ఆ సజ్జ అన్నంలో వేడి అన్నంలో వేసుకుంటే ఎట్లుంటుంది అనుకుంటున్నావు టేస్ట్? ఈ సజ్జ కాదు, ఆ సజ్జ టేస్ట్ మస్తు ఇప్పుడే కడుకొని వచ్చిన, ఇలా తిన్నట్టే జ్యోతుల కారం సుక్కలు కనిపిస్తుంది. జ్యోతుల కారం పేరు పెట్టిన జ్యోతుల కారం అని. ఆ కారంకి అంత ఘోరంగా ఉంది. జ్యోతి మీ కారం పేరు గట్ట వచ్చింది, జ్యోతుల కారం. అందుకే టేస్ట్ కూడా అట్లే ఉంటుంది. కానీ మీకు తెలియదు సప్ప సప్ప సత్తుకులు మీ. కరెక్ట్, సప్పు బతుకులు మీ అంట. సప్ప సప్ప సత్తుకులు మీ అని అన్నా, బతుకులు అందే అన్నా. అందుకు ముందుకే అన్నా ఉంటాం. సరే సరే తీసుకోండి. మీరు అనేవాళ్ళ మేము ఎంత మేము పడేవాళ్ళం అంతే. మీరు అనేవాళ్ళు ఉన్నప్పుడు మేము పడేవాళ్ళం ఉండద్దామా? ఉండాలి కదా, మేము అంటేనే ఉంటాం. ఈ ఇయర్ ఈ లోపల ఈ 1-2 months లా బిగ్ బాస్ టీం వచ్చి మనకు అప్రెస్ అయితే మనం ఏం చేద్దాం? పోదాం. పోదాం కాదు, పోడు. నువ్వు ఒకనే పోతావు, ఇంకోళ్ళు నన్ను నా మొగాన్ని చూస్తాడు వాడని. అది వద్దు, పంపిద్దాం. బెక్కు బెక్కమంటది ఇక. వెల్కమ్ టు అట్లా తీసుకోబోదు చిన్న బాబు ఉండగా. అవును. అరే ఎందుకు తీసుకుపోతారు? పర్మిషన్ ఉంటుందా? లాసియా వాళ్ళ బాబు 1 year బాబు, ఫీడింగ్ మదర్. ఇంకా మరి ఎట్లా చేసారు? బాబుని ఇంటి దగ్గర వదిలేసింది ఆమె పోయి అల్లు. మరి 1 year కాలే కదా బుడ్డోడు. అప్పటి వరకు అవుతారు, ఇక టైం ఉంది దానికి. మరి ఇంకేదైనా సప్న పేరు అయిపోతుంది అంతే. వాళ్ళు వచ్చి అప్రోచ్ కావాలిగా. కాంటాక్ట్ అయితే తెలుస్తుంది. 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకు ఫాలో అవుతారు, పోతారు. మన ఎంత 1,00,000 కూడా కాలే. అందుకనే నేను చెప్తున్నా, ఫాలో షేర్ చేయండి ఎక్కువ, లైకులు చేయండి ఎక్కువ. మమ్మల్ని బిగ్ బాస్ పంపించాలి కదా, మీరు కూడా పంపించండి. లైక్ చేయరు, షేర్ చేయరు ఎక్కువ. ముందు ఫేమస్ కావాలంటేనే షేరింగ్. అంటే తిట్టుకుందాం ఇప్పుడు గట్టిగా ఉన్నాయి ఇక. తిట్టుకుంటే కొట్టుకుంటే షేర్ నెగిటివ్ మంచి ఉమ్మడి కుటుంబాన్ని చూపిస్తే ఏమంటారు పెరుగుతలేరు. తిట్టుకుంటే కొట్టుకుంటే విడాకులు ఇస్తే అవకాశం ఫాలో అవుతుంది, ఎక్కువ వైరల్ అవుతుంది. మంచిగా చూస్తుంటేనేమో చాలా స్లోగా చేస్తారు. అందుకని మీరు ఎక్కువ లైక్ చేయరు, ఎక్కువ షేర్ చేయరు. అప్పుడు కానీ ఈ సంవత్సరం మన బిగ్ బాస్ పోతామే మనం అనుకుంటున్నాం. అట్లా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకో గమ్మున, హెల్మెట్ పెట్టుకుంటే దగ్గర ఉండి చేయొచ్చు. దీనికి దాంట్లో ఏం చేసింది తెలుసా? ఇలా నీళ్ళు వాటర్ కనిపిస్తుందా? ఈ వాటర్ లో పచ్చిమిర్చి వచ్చింది. ఆ వాటర్ అట్లా వేసరికి టప వెళ్తుంది. వాటర్ చెంచాలో పెడతావా? ఏం కాదు కానీ సరిపోతుందా సార్? ఇంకా సుర్రమంటది కదా, పెట్టు. సుర్సుర్మ పెట్టానా? ఏం కదా లైక్ వీళ్ళు టిఫిన్ చేసేటప్పుడు పల్లి ఉంటుంది చూసినా, పల్లిని మంచిగా వేయనియర్రా. పల్లి మొత్తం తినేటప్పుడు పచ్చి పచ్చి అనిపిస్తుంది. అది ఇక తినేటప్పుడు చెప్తాం. మళ్ళీ వండింది ఎక్కువ మీకు మళ్ళీ అంటే నేను చేయాలి. అది ఉప్పేయాలి, దీనికి ఉప్పేయాలి. సాల్ట్ ఇది లాస్ట్కి ఇదేనా చక్కెర. అది ఇలా పోతుందేమో, ఎల్లుండి ఆమె పోతుందేమో. ఒకవేళ పొరపాటున అటు ఇటు అయింది అనుకో, మనం వండుకోవాల్సి వస్తుంది. సరే, నువ్వింత నేనెంత? ఓ మిలేరా చాలు. నువ్వింత నేనింతనా? అట్లా వండుతారా? మరి నువ్వు అన్నం పెట్టు, నేను బియ్యం పెడతా. అన్నం పెడితే నేను బియ్యం పెడతా. వస్తుంది కదా. షేరింగ్ చేసుకోవాలి అయినా కానీ. అది మంచిగా మారుతూనే మంచిగా ఉంటుంది. చూస్తుంటే నోరీలు ఊరుతున్నాయి కదా. ఇగో నేను అటు పోయి వచ్చేలోపు ఖతం చేసేది. ఇది కూడా ఇంకా కొంచెం మాగేది. ఈ కలర్ బ్లాక్ వస్తే బాగుంటుంది. నేను ఈ కలర్ రావాలి, ఈ కలర్ వస్తే బాగుంటుంది. ఇది తినలేము, వచ్చేసరికి గుమ్మరిచ్చేసింది. సరే నేను ఇప్పుడు మనం ఉప్పు హౌ టు ప్రిపేర్ తెలంగాణ స్టైల్ కారం. బాగుంటుందా? మరి ఘోరం అది, చెల్లెల కారం. అది పేరు వచ్చింది చెల్లెల కారం అని. చెల్ల కారం వాళ్ళ తింటారు ఏమో కానీ మనకు చుక్కలు తెలుసా. నేను మళ్ళా ఉప్పు సైడ్కి వేసుకోక దాదాపు 1 month అయిపోయింది. అంటే అది ఎంత సఫలం ఉన్నది తింటున్నా. ఒక్కసారి కూరలు వేసిన తర్వాత మళ్ళీ వాడతలేను, ఎందుకంటే ఐడియన్ ఎక్కువ వస్తుంది ఇంట్లో. ఉప్పు చాలా తక్కువ తినాలి. దొడ్డుప్పు కూరలు వేసుకొని దాని తర్వాత సన్న ఉప్పుని వాడకూడదు. దొడ్డుప్పు మాత్రమే కూరలు డైరెక్ట్ వేసేసి వండేటప్పుడు. తర్వాత ఎంత సప్పగా ఉన్నా ఎంత కారం ఉన్నా మళ్ళీ ఉప్పు వేసుకునే ప్రయత్నం చేయకూడదు. సో ఇప్పుడు మనం తినేసేద్దాం. ఆల్రెడీ తినేసుకోరు.